ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ గొడవలో 1% కూడా శ్రీజ గారు రైట్ కాదు. 100కు 100% శ్రీజ గారు రాంగ్. ఇట్స్ మై స్టేట్మెంట్. చాలా రాంగ్. అసలు అవసరం లేని గొడవ, ఇంటెన్షనల్ గా ఆ రైవలరీ కోసం ట్రై చేస్తూ గొడవ పెట్టుకున్నట్టుగా క్లియర్ గా కనపడుతున్నట్టే ఉంది. అనవసరమైన గొడవ. అక్కడ ఎవరిది తప్పలేదు, ఓన్లీ శ్రీజ తమ్ముది తప్పుంది. ఏం చేస్తారంటే ఆవిడ క్లియర్ గా దీనికి ముందు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎపిసోడ్ లో కట్ చేశారు. 11 మునక్కాయలు ఉన్నాయి. అంత పర్టికులర్ గా తనుజ గారు 11 మునక్కాయలు ఉన్నాయి, ఎవరెవరు కావాలో చెప్పంటే అందరు వెళ్ళారు. 11 మునక్కాయలు ఉన్నాయి అంటే అందరు వెళ్ళారు. దీనికి ముందే ఈ 11 మునక్కాయలు చెప్పక ముందు ఇమాన్యుల్ పెద్దగా కేకేస్తూ కర్రీ ఉంది రండి కావాలంటే అంటాడు. రెండోసారి కర్రీ కోసం కర్రీ ఉంది ఎవరికైనా కావాలంటే రండి అని పెద్దగా అరుస్తాడు. అది అరిచిన తర్వాత వాళ్ళు మునక్కాయలు వేసుకుని అది అరిచింది వినే శ్రీజ అక్కడి నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉందా 10 కిలోమీటర్లు ఉందా వెళ్ళేసి కర్రీ అడిగేసి రావచ్చు. కానీ ఆవిడ రాదు. దాంతోపాటుగా ఇమాన్యుల్ చెప్పింది విన్నది, కర్రీ ఉందని వెళ్ళేసి అడగొచ్చు, చూసుకోవచ్చు, లేదంటే ఎవరి చేతనే పంపించవచ్చు. కానీ అది కూడా చేయలేదు. తర్వాత ఇక్కడే కూర్చొని కర్రీ ఉందా, అస్సలు ఎవరి పేరు ఎత్తకుండా ఏం ఎత్తకుండా కర్రీ ఉందా అని, అది ఎంత యాటిట్యూడ్ అనేసి తనుజ గారిని అన్నారో దానికి డబుల్ యాటిట్యూడ్ శ్రీజ గారు ఈరోజు చూపించారు. నాకు షాక్, శ్రీజ ఏంట్రా ఇలా బిహేవ్ చేసిందని. ఎందుకంటే ఆవిడ అడిగింది 100 సార్ల 30 సార్ల